పిల్లలు ఈరోజు ప్రీ స్కూల్ యాక్టివిటీలో భాగంగా మనం ఒక కథ తెలుసుకుందామా? ఆ కథ నేనే కదా చెప్తాను మీకు. కథ పేరు స్నేహం మరియు సహకారం. చెప్పండి స్నేహం. చెప్పండి స్నేహం మరియు సహకారం. పిల్లలు స్నేహం అంటే ఇప్పుడు అశ్విత్ ఉన్నాడు. అశ్విత్ మన పవన్కి స్నేహితుడు అన్నమాట. ఉంటారు కదా మీకు స్నేహితులు, ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఇప్పుడు ఉదయ్కి నీకెవరు ఫ్రెండ్? ఎవరు నాన్న చెప్పు. నీకెవరు విజ్ఞానరా? ఎవరు నీకు ఫ్రెండ్? నువ్వా? నీకెవరు ఫ్రెండ్? వాడు అనుకోడు, ఆ అబ్బాయి అన్నాడు. ఇప్పుడు భవిష్కాకి ఎవరు ఫ్రెండు? శ్రీ విద్య, అమ్మాయి ఈరోజు రాదు. నీకెవరు ఫ్రెండు? విశాల్. వెరీ గుడ్. ఈ విధంగా ఇప్పుడు పవన్ తేజ్కి ఎవరు ఫ్రెండు? సరే అశ్విత్ అంట. మనకు ప్రతి ఒక్కరికి కూడా స్నేహితులు ఉంటారు కదా, ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా. అలాగే దానికి తోడు సహకారం కూడా ఉండాలి. ఇక్కడ స్కూల్లో రాసేటప్పుడు ఎవరైనా బల్బం కొంచెం అన్నప్పుడు మనము వాళ్ళకి సహకారం అందించాలి. ఇలా బల్బం లేదా ఈ దగ్గర అని మనం ఇవ్వాలి. అర్థమైందా? ఇంట్లో కూడా మన అక్కకి కానీ, చెల్లికి కానీ, అన్నకి కానీ, తమ్ముడికి కానీ మనము ఏదైనా వాళ్ళు అడిగినప్పుడు మన దగ్గర ఏదైనా తింటా ఉంటే అశ్విత్ కొంచెం నాకు తినేదానికి అడిగితే వెంటనే మనం తినేదానికి కొంచెం చేయాలి. అది సహకారం అంటే. నేను ఇవ్వను అని మొండికి వేయకూడదు. అర్థమైందా? మీ తమ్ముడికైనా అక్కకైనా ఎవరికైనా స్కూల్లో కూడా మీరు ఏదైనా వస్తువు తింటా ఉంటే ఎవరైనా పిల్లలు వచ్చి అడిగినప్పుడు మీరు ఉందా తిను అని సహకారం అందించాలి. అంతేగాని నేను ఇవ్వను అని మొండికి వేయకూడదు. అర్థమైందా? వెరీ గుడ్. చూడాలి. ఇప్పుడు నేను కథ గట్టిగా చదువుతాను. పవన్ వినాలి అందరూ. చూడండి, బుక్ పక్క చూడండి గట్టిగా. మీరు కూడా నాతో పాటు చదవండి. కథ పేరు స్నేహం మరియు సహకారం. చెప్పండి స్నేహం మరియు ఓకే ఓకే. ఇప్పుడు చూడండి, ఇది చూడండి కథ ఇక్కడ ఉంది కదా. కథ పేరు స్నేహం మరియు సహకారం. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు నిశ్శబ్దంగా వినాలి. చూడండి, రాణి, రాజు, కావ్య. ఎవరు? రాణి, రాజు, కావ్య అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు అన్నమాట. ఎంతమంది పిల్లలు? ముగ్గురు. ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వీరికి మైదానంలో గడ్డి మీద ఆడడం, ఊయల మీద ఊగడం, జారుడు బల్ల మీద జారడం లాంటి ఆటలు ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు వారు రంగురంగుల బ్లాకులతో చాలా ఎత్తైన టవర్ను నిర్మించాలని అనుకున్నారు. రాజు దగ్గర ఎర్ర బ్లాక్స్, రాణి దగ్గర నీలం బ్లాక్స్, కావ్య దగ్గర పసుపు బ్లాక్స్ ఉన్నాయంట. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ముగ్గురు స్నేహితులు ఉండేవారు. అర్థమైందా? ఎవరెవరంటే రాజు, చెప్పండి రాజు, రాణి, కావ్య. వీరు ముగ్గురు స్నేహితులంట. తర్వాత వారు ఒక్కొక్కటే బ్లాక్ను పెడుతూ టవర్ కట్టడం ప్రారంభించారు. కానీ ఆ టవరు నిలబడకుండా అస్తమానము పడిపోయింది. వాళ్ళు ముగ్గురు బ్లాక్, రెడ్, నీలం, బ్లూ వాటిని నేను చెప్తున్నానా బ్లాక్స్ తయారు చేయాలని చెప్పి వాళ్ళు ఎత్తైన టవర్ నిర్మించాలని చెప్పి కలర్గా అనుకున్నారు. కానీ వాళ్ళు దాన్ని పెడతా ఉంటే అది సారికి కింద పడిపోతా ఉన్నారు. అర్థమైందా? కానీ వాళ్ళేం వదలలేదు. ఎన్నిసార్లైనా వాటిని ఎత్తి 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 పెడతానే ఉన్నారంట. మధ్యలో వదిలేయడానికి బదులుగా వారు కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారు. చూడండి, ఇప్పుడు మీ దగ్గర మనంతా నేను కలర్స్ ఇవి ఇచ్చాను కదా, ఆ బాక్స్ లో ఉండేవి. కొంతమంది రెడ్, కొంతమందికి బ్లూ,
కొంతమందికి ఎల్లో ఇవి అట్లా ఇచ్చాం కదా. అప్పుడు మీరు తయారు చేశారు కదా ట్రైన్, ఇవన్నీ కూడా తయారు చేశారా లేదా పిల్లలు? తయారు చేశారు కదా. అట్లా వీళ్ళు కూడా ఈ ముగ్గురు స్నేహితులు ఏం చేశారు? ట్రైన్ కాదు నాన్న, వీటితో ఈ 3 ఎర్ర బ్లాక్స్, బ్లూ బ్లాక్స్, తర్వాత వచ్చి రెడ్ బ్లాక్స్, వాటితో ఇలాంటి చూడండి ఇలాంటి ఇలా తయారు చేయాలని చెప్పి అనుకున్నారంట. ఇన్నిసార్లు ఎత్తి పెడతా ఉంటే కూడా అది కిందకి పడిపోతానే ఉందంట. అయినా వాళ్ళు ఏమి నిరుత్సాహపడలేదంట. పవన్ సరే వెరీ గుడ్. తర్వాత రాజు తన ఎర్ర బ్లాక్స్ ను రాణికి ఇచ్చాడనమాట. రాణి ఎర్ర మరియు నీలం బ్లాక్స్ తో కింది భాగం కట్టింది. ఆపై కావ్య మిగతా నీలం, పసుపు, ఎర్ర బ్లాక్స్ ని పైన నిలబెట్టింది. చూడండి ఇక్కడ రాణి, రాజు, కావ్య ఈ ముగ్గురు దగ్గర 3 రకాల బ్లాక్స్ ఉన్నాయి కదా. వాటితో ఈ విధంగా తయారు చేసుకుంటూ పడిపోతా ఉంటే కూడా వాళ్ళు ఏమీ బాధపడలేదంట. ఎలాగైనా దీన్ని పూర్తిగా పైకి కట్టేయాలని చెప్పి అనుకున్నారంట. అర్థమైంది. ఆ పైన కావ్య మిగతా నీలం, పసుపు, ఎర్ర బ్లాక్స్ ని పైన నిలబెట్టింది. వారు పనిని పంచుకొని కలిసి పనిచేయడం వల్ల ఆ మైదానంలో ఇంతకు ముందు ఎవ్వరూ చూడనంత ఎత్తైన టవరు కట్టారు. అర్థమైంది పిల్లలు. వాళ్ళు అట్లా ఇట్లా బాధపడి ఈ ముగ్గురు స్నేహితులు రకరకాల నీలి రంగు, బ్లూ రంగు, తర్వాత ఇంకోటి చెప్పు. బ్లూ నీలి అంటే ఒకటే, రెడ్ అంటే ఎరుపు, ఇంకోటి ఎల్లో పసుపు తయారు మెల్లిగా అన్ని సెట్ చేసి పైకి ఆ మైదానంలో ఎవరు కట్టినంతగా అంత ఎత్తుగా వీళ్ళు ముగ్గురు కలిసి ఇట్లా కట్టేస్తారంట. చూడండి ఎంత బాగా టవర్ ఎంత పెద్దది వచ్చిందో చూడండి భవన్. ఇది అట్లా కొంచెం చూపిస్తారు. ఇది టవర్ వచ్చిందా లేదా? ఇక్కడ ఏం రంగులు ఉన్నాయి? ఇక్కడ పసుపు, తర్వాత బ్లూ, తర్వాత రెడ్ కలర్. వెరీ గుడ్. మళ్ళీ చెప్తాను, నిశ్శబ్దంగా ఉండాలి. తర్వాత ఆ టవర్ ని చూసి వారు చాలా ఉత్సాహపడిపోయారంట. ఎవరు? పిల్లలు. ఆ టవర్ పెద్దది కట్టేశారు కదా, వాళ్ళు చాలా హ్యాపీ అయిందంట, సంతోషమైపోయిందంట, ఉత్సాహపడిపోయారంట. ఆ రోజు నుంచి వారు పనిని పంచుకోవడం, కలిసి పని చేయడం ద్వారా మరింత వినోదాన్ని పొందవచ్చని, మరెన్నో కొత్త పనులు చేయవచ్చని తెలుసుకున్నారు. ఆ రోజు నుంచి మైదానంలో ప్రతిరోజు ఆనందంగా వినోదంగా కలిసి గడపాలని నిర్ణయించారు. పిల్లలు ఇప్పుడు మీకు ఏమర్థమైంది పిల్లలు? అశ్విత్ చూడు, ఇక్కడ వీళ్ళు ముగ్గురు కలిసి కట్టారు కదా, ఒకరే చేయలేదు కదా, ఒక్కొక్కరు పంచుకున్నారు. చూడు, ఒకరి కింద కడితే ఇంకొక కావ్య అనే పాప ఇంకొంచెం పైన పెట్టింది, రాజు అనే అబ్బాయి ఈ పక్క సెట్ చేసినాడు. ఇట్లా ముగ్గురు కలిసి కొద్ది కొద్దిగా టవర్ని కట్టేసినారు. వాళ్ళు ముగ్గురు కలిసి స్నేహంగా ఉండి కలిసికట్టుగా ఒకరికొకరు సహాయాన్ని. ఇప్పుడు బ్లూ బ్లాక్స్ కావాలంటే రాణిని అడిగితే రాణి ఇంత పెట్టుని ఇస్తుందంట, తర్వాత రాజుని అడిగితే రాజు ఇస్తాడంట, కావ్యని అడిగితే కావ్య ఇస్తుందంట. అట్లా ముగ్గురు కలిసి సహకారంతో ఒక పెద్ద టవర్ని కట్టారట. అందరూ అమ్మ, నాన్న, తాత, టీచర్లు అందరూ వచ్చి వాళ్ళు బాగా మెచ్చుకున్నారంట. అర్థమైందా? హ్యాపీ అయిపోయిందంట, సంతోషంగా ఎగిరినారంట, గంతులేసినారంట వాళ్ళు. అట్లా మీరందరూ కూడా కలిసికట్టుగా స్నేహితులు కొట్లాడుకోకుండా, గలాట చేయకుండా, ఎవరైనా ఏమన్నా అడిగితే మనము హెల్ప్ చేయాలి, సహకారం అందించాలి. ఆడుకునేటప్పుడు కూడా మనం కలిసి ఎవరైనా ఈ కలర్ బొమ్మ నాకు ఇవ్వు అశ్విత్ అంటే నువ్వు ఇది ఇచ్చేయాలి, నిషాంత్ ఆ రెడ్ కలర్ నాకు ఇవ్వు అంటే నువ్వు ఇవ్వాలి. అర్థమైందా? ఒకరికొకరు కొట్లాడుకోకుండా సహకారాన్ని అందించుకుంటూ మంచి స్నేహితులుగా ఉండాలని ఈ యొక్క కథ ఉద్దేశం. పిల్లలు మీకు బాగా అర్థమైందా? నచ్చిందా పిల్లలు మీకు ఈ కథ? మీరందరూ కలిసిమెలిసి ఉంటారా? స్నేహితులుగా సహకారాన్ని అందిస్తారా?
God bless.